ఏంటి? హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో శివుడు ఒకడు. మొదటివాడు బ్రహ్మ, విష్ణువు, శివుడు. అయితే శివుడిని చాలా మంది స్వయంభూగా వెలిసినట్లు భావిస్తారు. అంటే మహిళ ద్వారా జన్మించలేదని అర్థం. శివుడిని ఆది దేవుడిగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం శివుడిని పురాతన దేవుడిగా భావిస్తారు. శివుడిని అత్యంత శక్తివంతమైన దేవుడిగా పూజిస్తారు హిందువులు. హిందూ పురాణాల ప్రకారం శివుడిని ప్రత్యేకత చాలా ఉంది. అలాగే కానీ ప్రతి ఒక్కరిలో శివుడి కోసం ఉన్న ఏకైక డౌట్ ఏంటంటే తల్లిదండ్రులు లేకుండా ఎలా పుట్టాడు, ఎలా అంత శక్తివంతుడుగా మారాడు అనేది. అవునా? మరి అసలు శివుడు జన్మ వృత్తాంతం ఏంటి? ఆయన ఎలా పుట్టారు తెలుసుకుందాం రండి. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో శివుడు ఒకడు. మొదటివాడు బ్రహ్మ, విష్ణు, శివుడు. అయితే శివుడిని చాలా మంది స్వయంభుగా వెలిసినట్టు భావిస్తారు. అంటే మహిళ ద్వారా జన్మించలేదని అర్థం. శివుడిని ఆదిదేవుడిగా భావిస్తారు.